సో లాస్ట్ క్లాసెస్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. హలో, ఎనీ డౌట్స్? లాస్ట్ క్లాసెస్లో మ్యూట్ Clear. తీసి మాట్లాడండి. No, sir. యా, క్లియర్. Clear, sir. Yes, sir. ఓకే, గుడ్ గుడ్ గైస్. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఒక హాస్పిటల్లో వర్క్ చేస్తే శాలరీస్ ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ ఎలా రికార్డ్ చేయాలి. సో తర్వాత ప్రతి కంపెనీలో కూడా ఒక బిజినెస్ స్టార్ట్ చేశామంటే అక్కడ మార్కెటింగ్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, తర్వాత R&D డిపార్ట్మెంట్, ఇలా చాలా ఉంటాయి ప్రతి కంపెనీలో కూడా. సో ఇక్కడ డిపార్ట్మెంట్ వైజ్ ఎక్స్పెన్సెస్ కానీ డిపార్ట్మెంట్ వైజ్ ఇన్కమ్స్ కానీ డిపార్ట్మెంట్ వైజ్ ఎక్స్పెన్సెస్ కానీ డిపార్ట్మెంట్ వైజ్ ఇన్కమ్స్ కానీ ఏ విధంగా అనాలసిస్ చేయాలి అనేది చూస్తాం. ఇప్పటి వరకు మీరు ఫస్ట్ 4 ప్రాబ్లమ్స్ డిస్కషన్ చేసుకున్నట్లయితే మీరు ప్రాఫిట్ అండ్ లాస్ వెళ్ళి చూసినప్పుడు ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ పర్చేస్ కానీ సేల్స్ కానీ బయటికి షో చేస్తాయి. కానీ ఈరోజు చెప్పబోయే ప్రాబ్లం మనకి గ్రూప్స్ చేసుకుంటాం. దీంట్లో వీటిని గ్రూప్స్ అంటాం. అంటే వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తూనే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 వోచర్ టైప్ కీస్ ఇవి ఉంటాయి మనకి. సో ఆ 28 గ్రూప్స్తో పాటు ఇక్కడ మనం వర్క్ చేసే కంపెనీలో అడిషనల్గా ఎన్ని గ్రూప్స్ క్రియేషన్ చేసుకోవచ్చు. ఒక హాస్పిటల్ కంపెనీ అనుకోండి, హాస్పిటల్లో మనకు ఎలాంటి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అనేది మ్యాండటరీ. అలా డిపార్ట్మెంట్ వైజ్ మనము ఫస్ట్ క్రియేషన్ చేసుకోవాలి. ఓకే, సో చూడండి ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇక్కడ 5 lakhs పెట్టి బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు. న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్, కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్, తర్వాత న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమ్, కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమ్ ఉన్నాయి. అంటే టోటల్ ఇక్కడ 2 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఆ 2 డిపార్ట్మెంట్స్లో ఎక్స్పెన్స్ ఉంది, ఇన్కమ్ ఉంది. ఓకే, ఈ 4 ఏవైతే ఉన్నాయో న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్, కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్, న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమ్, కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమ్. ఓకే, ఈ 4 ఏవైతే ఉన్నాయో ఈ 4టిని మనం గ్రూప్స్గా క్రియేట్ చేసుకోవాలి. ఈ రెంట్ వచ్చేసి న్యూరాలజీలో ఉంది, కార్డియాలజీలో ఉంది. రెండిట్లో రెంట్స్ ఉన్నాయి, శాలరీస్ ఉన్నాయి, టెలిఫోన్ బిల్స్ అన్నీ ఉన్నాయి. ఓకే, బాగుంది. ఓకే, మనం ఏం చేసుకోవాలి, ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ సపరేట్ లెడ్జర్ చేసుకోవాలి. ఇప్పుడు న్యూరాలజీ అంటే నరాలకు సంబంధించిన డిపార్ట్మెంట్, కార్డియాలజీ అంటే గుండెకి సంబంధించిన డిపార్ట్మెంట్. ఈ 2 డిపార్ట్మెంట్ల నుంచి ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, ఇన్కమ్స్ ఉన్నాయి, సేమ్ వర్డ్స్ ఉన్నాయి, రెంట్, శాలరీస్. బట్ ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ సపరేట్గా ఉండాలి. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, రెంట్ NDE, శాలరీస్ NDE, టెలిఫోన్ బిల్ NDE, మిస్లెన్ ఎక్స్పెన్సెస్ NDE అని పెట్టుకోవాలి. NDE అంటే న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్సెస్. తర్వాత రెంట్ CDE, కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్సెస్. శాలరీస్ CDE, టెలిఫోన్ బిల్ CDE, ఎలక్ట్రిసిటీ బిల్ CDE, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ CDE అని పక్కన రాసుకోవాలి. ఎందుకంటే ఏదానికి అది ఇండివిజువల్గా ఉంటుంది. ఓకే, సో అలా చూద్దాం. ఇప్పుడు ఒక హాస్పిటల్ అన్నాక మంత్లీ జరిగే ఎక్స్పెన్సెస్ ఉంటాయి, మంత్లీ జరిగే ఇన్కమ్స్ కూడా ఉంటాయి. హాస్పిటల్ కాబట్టి ఎక్స్పెన్సెస్ అయితే రెంట్, శాలరీస్, టెలిఫోన్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్, తర్వాత ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ నార్మల్ ఎక్కడైనా. హాస్పిటల్ కాబట్టి అక్కడ ఏముంటాయి,
కన్సల్టెన్సీ ఫీజ్, ల్యాబ్ ఫీజ్, ఆపరేషన్ ఫీజ్, మెడిసిన్ ఫీజ్ ఇవన్నీ కూడా నార్మల్గా ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ట్రైనింగ్ సెంటర్ అనుకోండి, ఒక ట్రైనింగ్ సెంటర్ అనుకోండి, అక్కడ ఎక్స్పెన్సెస్ ఏముంటాయి, ఇన్కమ్స్ ఏముంటాయి చెప్పండి. ఇప్పుడు ఒక కాలేజీ అనుకోండి, లేదంటే స్కూలే అనుకోండి, అక్కడ ఇన్కమ్స్ ఏముంటాయి స్కూల్లో చెప్పండి. ఏ విధంగా ఇన్కమ్స్ ఉంటాయి, వర్డ్స్ చెప్పండి. ట్యూషన్ ఫీజు, ఎగ్జామ్ ఫీజు సార్. వెరీ గుడ్. ఇంకా ఇంకా ఏముంటాయి? ఇంకా ఏముంటాయి? ఇప్పుడు ఒక కాలేజీలో, స్కూల్స్లో అనుకోండి, స్కూల్స్లో ఏముంటాయి? స్కూల్ ఫీజు అంటారు, ఓకే, బుక్స్ ఫీజు అంటారు, తర్వాత ట్యూషన్ ఫీజు అంటారు, మెటీరియల్ ఫీజు అంటారు, ట్రైనింగ్ ఫీజు అంటారు, ఇలా రకరకాల వర్డ్స్ పెడతారు. అదే ట్రైనింగ్లో అనుకోండి, ట్రైనింగ్ సెంటర్స్లో అక్కడ మెటీరియల్ ఫీజు, ఓకే, కోర్స్ ఫీజు, ఓకే, హాస్టల్ ఫీజు, ఇలాంటి ఫీజులన్నీ రాబడతారు. అంటే నేచర్ ఆఫ్ బిజినెస్ బట్టి ఎక్కడ ఏ వర్క్లో ఏం చేయాలో ఆ వర్క్లో అవి చేస్తారు, ఎక్కడ ఏ వర్క్లో ఏం చేయాలో ఆ వర్క్లో అవి చేస్తారు. ఓకేనా? అలా మనం చూసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఓకే, కాపీ చేస్తున్నాను. కంట్రోల్ సి కాపీ, టాలీ ఓపెన్ చేస్తున్నాను. క్రియేట్ కంపెనీ, కంట్రోల్ వి పేస్ట్, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. ఆంధ్రప్రదేశ్. సో ఎస్ ఆర్ నో? ఎస్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, తర్వాత నో పెట్టండి. ఎస్ ఆర్ నో? ఎస్. ఓకే, సో వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తూనే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. ఓకే, అల్టర్ మనకి ఇక్కడ చూడొచ్చు 28 గ్రూప్స్, లెడ్జెస్ టు వోచర్ టైప్స్, సో ఇన్యాక్టివ్. మనం క్రియేట్లోకి వెళ్దాం. క్రియేట్లోకి వెళ్ళిన తర్వాత గ్రూప్లోకి వెళ్ళాలి. ఫస్ట్ గ్రూప్లోకి వెళ్ళాలి. ఓకే, సో ఆ గ్రూప్లోకి వెళ్ళి ఫస్ట్ ఈ గ్రూప్స్ క్రియేట్ చేద్దాం. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. ఇక్కడే అండర్లోనే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇవ్వాలి. అండర్లోనే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సేవ్. నెక్స్ట్ కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్సెస్. కంట్రోల్ సి, కంట్రోల్ వి. అండర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి. తర్వాత న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమ్. కంట్రోల్ సి, కంట్రోల్ వి. ఇన్కమ్స్ కదా, ఇండైరెక్ట్ ఇన్కమ్ తీసుకోవాలి. ఇండైరెక్ట్ ఇన్కమ్. తర్వాత కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమ్స్. కంట్రోల్ సి, కంట్రోల్ వి. ఇండైరెక్ట్ ఇన్కమ్స్. ఎస్కేప్. ఇప్పుడు లెడ్జర్లోకి వెళ్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్యాపిటల్. కంట్రోల్ సి, కంట్రోల్ వి. క్యాపిటల్కి క్యాపిటల్ అకౌంట్ తీసుకోవాలి. తర్వాత రెంట్, ఎన్డిఈ. ఎన్డిఈ అంటే న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్సెస్. ఇక్కడ ఏం తీసుకోవాలి?
న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్సెస్ అని తీసుకోవాలి. దాని అండర్లో ఏముంది? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంది. అంటే ఆ 28 గ్రూప్స్తో పాటు న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్, కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్, న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమ్, కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమ్ అని 4 గ్రూపులు ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేసాయి. ఓకే, సో అది సాలరీస్ అండ్ టెలిఫోన్ అండ్ ఇది కూడా న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్ తీసుకోవాలి. తర్వాత మిస్లైన్ ఎక్స్పెన్సెస్, అది డిపార్ట్మెంట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ రెంట్, పక్కన ఏం రాసుకోవాలి? సిడి అంటే కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్ అని అర్థం. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా, కార్డియాలజీ అని తీసుకోవాలి, కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్. నెక్స్ట్ సాలరీస్, సిడి. నెక్స్ట్ టెలిఫోన్ బిల్, సిడి. ఎలక్ట్రిసిటీ బిల్, సిడిఈ. తర్వాత ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, ఇది ఈ విధంగా మనం ఎంటర్ చేసుకోవాలి. తర్వాత కన్సల్టేషన్ ఫీజ్, ఎన్డిఐ న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమ్. ల్యాబ్ ఫీజ్, ఎన్డిఐ. ఆపరేషన్ ఫీజ్, ఎన్డిఐ. మెడిసిన్స్, ఎన్డిఐ. డాక్టర్స్ ఫీజ్, సిడిఐ. సిడిఐ అంటే కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమ్. నెక్స్ట్ ల్యాబ్ ఫీజ్, సిడిఐ. మెడిసిన్స్, సిడిఐ. ఆపరేషన్ ఫీజ్, సిడిఐ. ఈ విధంగా ఆ 4 డిపార్ట్మెంట్స్కి సంబంధించి ఇండివిజువల్గా మనం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఎస్కేప్ ఇస్తున్నాను. ఎస్కేప్ ఓచర్స్లోకి వెళ్తున్నాను. ఓచర్స్లోకి వెళ్ళిన తర్వాత రిసిప్ట్, క్యాపిటల్. సో క్యాపిటల్ వచ్చేసి మనకి 5 lakhs. క్యాష్, రిసిప్ట్ కదా, బిజినెస్కి ఇన్కమ్ కాబట్టి క్యాపిటల్, క్రెడిట్, డెబిట్, క్యాష్, సేవ్. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ కదా, పేమెంట్ తీసుకోవాలి. ఒక ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవుతానే వేరొక ట్రాన్సాక్షన్ తీసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తే న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్సెస్ కాబట్టి రెంట్, శాలరీస్, టెలిఫోన్ బిల్లు, మిస్లైన్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ ఎక్స్పెన్సెసే కదా నామినల్ రూల్ పరంగా.
డెబిట్ ఎక్స్పెన్సెస్, క్రెడిట్ ఇన్కమ్స్. ఈ రెంట్, శాలరీస్, టెలిఫోన్ బిల్లు, మిస్లెన్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ ఎక్స్పెన్సెస్ అన్నీ డెబిట్ చేయాలి. ఒక్కొక్కటి సింగిల్గా చేసినా అలాగే వస్తుంది. అన్నీ కలిపి డెబిట్ చేసి క్యాష్ క్రెడిట్ చేయొచ్చు. ఓకే, డన్. ఇక్కడ రెంట్ ఎన్డిఈ అని తీసుకోవాలి. అమౌంట్ ఎంత? 25,000. ఇక్కడ సిఆర్ అని వచ్చింది కదా, జస్ట్ డి అని ఇవ్వండి. డి ఇస్తే డెబిట్. సాలరీస్ ఎన్డిఈ. చూడండి, అన్నీ అట్ ఏ టైం ఇస్తున్నాను. అన్నీ డెబిట్ చేసి క్యాష్ క్రియేట్ చేస్తున్నాను. 80,000 మళ్ళీ డెబిట్ చేస్తున్నా. టెలిఫోన్ బిల్ ఎన్డిఈ. మిస్లెన్ ఎక్స్పెన్సెస్ ఎన్డిఈ 5,000. చూడండి, 4 డెబిట్ చేశాను. 4 డెబిట్ చేసి క్రెడిట్ క్యాష్ చేశాను. క్రెడిట్ క్యాష్ చేశాను. ఓకే, డన్. న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్సెస్ కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్సెస్ తీసుకున్నాం. ఇక్కడ కూడా రెంట్, శాలరీస్, టెలిఫోన్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. ఓకే, డన్. ఇది కూడా పేమెంట్ తీసుకున్నాం. రెంట్ సిడి 15,000 మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. శాలరీస్ సిడి 20,000 డెబిట్ చేస్తున్నాను. టెలిఫోన్ బిల్ సిడి సో తర్వాత నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ బిల్ 5,000. ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ 7,000. క్యాష్ ఓకే 57,000. నెక్స్ట్ receipt, consultation fee 35,000. ఇవన్నీ ఇన్కమ్స్ కదా. నామినల్ రూల్ పరంగా డెబిట్ ఎక్స్పెన్సెస్, క్రెడిట్ ఇన్కమ్స్. ఓకే, ఇప్పుడు ఇన్కమ్స్ కాబట్టి క్రెడిట్ అన్ని క్రియేట్ చేయాలి. సిఆర్ ఉంది కదా, ఇక్కడ సిఆర్గా మార్చాలి. స్టాఫ్ ఫీస్ ఎన్డిఐ, ఆపరేషన్ ఫీజ్ ఎన్డిఐ 1,20,000. మెడిసిన్స్ ఎన్డిఐ. డెబిట్ క్యాష్ సేవ్. ఓకే, నెక్స్ట్ కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమ్. ఇది కూడా రిసిప్టే తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి డాక్టర్స్ ఫీజ్ 65,000 మళ్ళీ క్రియేట్ చేస్తున్నాను. ల్యాబ్ ఫీజ్ సిడిఐ 20,000. మెడిసిన్స్ సిడిఐ. ఓకే, సేవ్ చేస్తాం. ఎస్కేప్. ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1, ఎక్స్పాండ్. చూసారా, ఎక్స్పెన్సెస్, రెంట్, శాలరీస్ ఇవన్నీ బయటికి కనిపించడం లేదు. ఓకే, అవన్నీ కూడా గ్రూప్ లోపల ఉన్నాయి. గ్రూప్ లోపల ఇక్కడ
కార్డియాలజీ న్యూరాలజీ చూపిస్తున్నాయి. ఇప్పుడు మీ ఓనర్ వచ్చి మిమ్మల్ని అడిగారు అనుకోండి, బాబు కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్ ఎంత జరిగింది ఈ మంత్ అంటే ఏప్రిల్ మంత్ 57,000 జరిగింది సార్ అని చెప్పాలి. న్యూరాలజీ ఎంత జరిగిందంటే 1,25,000 జరిగిందని చెప్పాలి. వాటిలో ఏమేమి జరిగాయి అని అడిగితే అప్పుడు ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి సార్ మిస్లన్ ఎక్స్పెన్సెస్ 5,000, రెంట్ 25,000, శాలరీస్ 80,000, టెలిఫోన్ బిల్ 15,000 జరిగిందని చెప్పాలి. ఎస్కేప్. కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్, ఎలక్ట్రిసిటీ బిల్ 5,000, రెంట్ 15,000, శాలరీస్ 20,000, టెలిఫోన్ బిల్ 10,000, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ 7,000 జరిగిందని చెప్పాలి. ఇన్కమ్ ఏం జరిగిందంటే కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమ్ 2,01,000 జరిగిందని చెప్పాలి. తర్వాత డాక్టర్స్ ఫీజు 55,000, ల్యాబ్ ఫీజు 20,000, మెడిసిన్స్ 30,000, ఆపరేషన్ ఫీజు 75,000, రూమ్ రెంట్స్ 21,000 జరిగిందని చెప్పాలి. తర్వాత న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమ్స్ 2,03,000. సో కన్సల్టెన్సీ ఫీజు 35,000, ల్యాబ్ ఫీజు 15,000, మెడిసిన్స్ 33,000, ఆపరేషన్ ఫీజు 1,20,000 జరిగిందని చెప్పాలి. ఓకే, చూడండి టోటల్గా నెట్ ప్రాఫిట్ 2,22,000 జరిగిందని చెప్పాలి. మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని చూడాలి అంటే డే బుక్లో ఉంటాయి. అమౌంట్స్ ఏమైనా చేంజెస్ వచ్చినా, అమౌంట్స్ ఏమైనా వచ్చినా మనకు ఈ విధంగా మనం ఎంటర్ చేయాలి. ఓకే, ఇట్లా ఒక హాస్పిటల్లో మనం వర్క్ చేస్తే మనకు ఎలా ఎంటర్ చేసుకోవాలనేది మనకి ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లంలో ఏముంది, మనకి కాలేజ్ స్కూల్స్ ఉంది, అది కూడా మీరు చేయాలి ఓన్గా. విజ్డమ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. ఓకే, విజ్డమ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. ఓకే, ఇది ఒక కంపెనీ. ఇక్కడ కూడా 5 lakhs పెట్టి స్టార్ట్ చేశారు క్యాపిటల్. ఇక్కడ కాలేజ్ ఎక్స్పెన్స్ ఉంది, కాలేజ్ ఇన్కమ్ ఉంది, స్కూల్ ఎక్స్పెన్స్ ఉంది, స్కూల్ ఇన్కమ్ ఉంది. జస్ట్ నేను ఎలా చేయాలో జస్ట్ చూపిస్తాను. ఒకటి క్రియేట్, ఈ ప్రాబ్లం నేను చూపిస్తున్నాను, మీరు కొత్త ప్రాబ్లం క్రియేట్ చేసి చేయాలి. గ్రూప్ ఇప్పుడు వచ్చేసి కాలేజ్ ఎక్స్పెన్స్, నెక్స్ట్ కాలేజ్ ఇన్కమ్స్, డైరెక్ట్ ఇన్కమ్స్, స్కూల్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, తర్వాత స్కూల్ ఇన్కమ్స్, డైరెక్ట్ ఇన్కమ్స్. ఇలా 4 గ్రూప్స్ చేసుకొని లెడ్జర్లోకి వెళ్తాం. లెడ్జర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ శాలరీస్ సిఈ అంటే కాలేజ్ ఎక్స్పెన్స్ అని. ఇక్కడ అడ్మిషన్ ఫీజు సిఐ అంటే కాలేజ్ ఇన్కమ్ అని అర్థం. అడ్మిషన్ ఫీజ్ సిఐ కాలేజ్ ఇన్కమ్. ట్యూషన్ ఫీజు సిఐ, డొనేషన్ ఫీజు సిఐ, ఎగ్జామ్ ఫీజు సిఐ అని చెప్పాలి. తర్వాత శాలరీస్ ఎస్ఈ అంటే స్కూల్ ఎక్స్పెన్సెస్, రెంట్ స్కూల్ ఎస్ఈ, మెయింటెనెన్స్ ఎక్స్పెన్స్ ఎస్ఈ, ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్స్ ఎస్ఈ, టెలిఫోన్ బిల్ ఎస్ఈ. ఇక్కడ ఫీజు ఎస్ఐ, ట్యూషన్ ఫీజు ఎస్ఐ అని రాసుకోవాలి. ఒకటి ఎక్స్పెన్స్, ఒకటి ఇన్కమ్, ఒకటి ఎక్స్పెన్స్, ఒకటి ఇన్కమ్, అట్లా క్రియేట్ చేయాలి. ఓకే, క్లియర్? ఎనీ డౌట్స్ దీంట్లో? క్లియర్ సార్. అర్థమైంది? యా గైస్, అర్థమైందా? రిమైనింగ్ వాళ్ళకి ఏమైనా డౌట్స్? అర్థమైంది సార్. యా, శిరీష, ఏవికే రెడ్డి గారు, సాయి కుమార్, భాగ్యశ్రీ, ఎనీ డౌట్స్? క్లియర్ సార్. యా, నేను ఫోటో మీ డీటెయిల్స్ పంపించమని చెప్పాను, ఒకరిద్దరు పెట్టారు. ఓకే, రిమైనింగ్ ఎవరు పెట్టలేదు. సర్టిఫికేషన్ వద్దా?